విదేశాల్లో వైద్య ఉద్యోగ అవకాశాలు మరియు ఇంటర్న్షిప్ల కోసం ఇప్పుడే సంప్రదించండి యార్కుడ్ ఇంటర్నేషనల్ 99% ప్లేస్మెంట్ గ్యారంటీ. I think audience will love it. It's a very nice movie. It's a very nice message for the audience. I think young people need to watch this movie because ఇది కావాలి. ఈ మెసేజ్ చాలా చాలా ఇంపార్టెంట్. I think everybody. యాక్టింగ్ ఎలా ఉంది మేడం First movie, it doesn't feel like it's his first movie. It's done fabulous job, very intense acting. Mansa, Roshan, both amazing job, wonderful job. మేడం మీకు హైలైట్ సీన్స్ ఏమనిపించాయి? నా ఫేవరెట్ సీన్ క్లైమాక్స్ సీన్ ఉంది. క్లైమాక్స్ సీన్లో I cried. So amazing. Climax scene is the best scene and the interval scene. మేడం సర్టిఫికేట్ ఏ రేటింగ్ ఇచ్చారు కదా, ఫ్యామిలీ ఆడియన్స్ తో చూడొచ్చా? ఫ్యామిలీతో చూడొచ్చు బికాజ్ ఏ రేటింగ్ కానీ లాంగ్వేజ్ కోసం ఏ రేటింగ్ కానీ ఫ్యామిలీ షుడ్ వాచ్ ఇట్. లోపల రెస్పాన్స్ ఎలా ఉంది మేడం పబ్లిక్? ఆడియన్స్ లవ్డ్ ఇట్, ఎవ్రీబడి లవ్డ్ ఇట్. బ్యూటిఫుల్ అండి. అసలు నాకు ఫస్ట్ యాక్చువల్లీ రైటర్గానే నాకు పరిచయం. నేను రాస్తున్నాను, రోషన్ కోసం రాస్తున్నాను, కానీ రోషన్తో యాక్ట్ చేయడం నాకు అసలు డెబ్యూటెంట్ లాగా అయితే అనిపించలేదు. రోషన్ ఇంకోటి మనం అంటే ఇప్పుడు రాజీవ్ గారు సన్, సుమ గారు సన్ అన్నప్పుడు మనం అనుకుంటాం కదా లైక్ ఒక సర్టన్ ఎక్స్పీరియన్స్తో వస్తాడని. రోషన్ తన ఎక్స్పీరియన్స్ తను తెచ్చాడు అనుకుంటున్నాను. ఎందుకంటే తన న్యాచురల్గా తను ఎలా పోర్ట్రే చేయగలడో ఇలాంటి క్యారెక్టర్ని అలా చేశాడని అనుకుంటున్నాను. షూర్ అండి. ఐ మీన్ నేను ఇందాక కూడా చెప్తున్నాను, మీరు థియేటర్కి రావడం వరకు సుమ గారి అబ్బాయిని వస్తారు, ఎల్డన్నో రోషన్ కనకాల అని వెళ్తారు అనుకుంటున్నాను ఫర్ షూర్. తన బెంచ్ మార్క్ తను క్రియేట్ చేశారు. తన యాటిట్యూడ్ కానీ తన యాంగర్ కానీ అని తన పోర్ట్రేయల్. లేదండి, ఫ్యామిలీ ఆడియన్స్ డెఫినెట్లీ చూడొచ్చు. ప్రతి ఫ్యామిలీకి ఉంటుంది కదా, అంటే వాళ్ళ చిల్డ్రన్ లవ్ మీద కెరియర్ చూస్ చేసుకోవాలి అని. సో డెఫినెట్లీ యూ కెన్ టేక్ ఫ్యామిలీ. ఆఫ్ కోర్స్ పిల్లలకి మరి అండర్ 16 మేబీ. చాలా ఎక్స్ప్రెషన్ అండి రోషన్. తను ఎనీ రోల్కి అడాప్ట్ చేసుకుంటాడు. తనకు ఒక మ్యూజిక్ స్టైల్ ఉంటుంది. తను వినే మ్యూజిక్ సీన్ బట్టి ఉంటుంది. ఒకవేళ రొమాంటిక్ సీన్ అంటే రొమాంటిక్ మ్యూజిక్ వింటాడు, అగ్రెసివ్ సీన్ అంటే అగ్రెసివ్ మ్యూజిక్ వింటాడు. సో తను ద వే హీ అడాప్ట్స్ ఇన్ టు దట్ రోల్, అది చాలా బిగ్ డీల్ అనుకుంటున్నాను. డాన్స్ అయితే చెదకొడతాడు మీరు చూస్తే. నాకు టెక్నికలీ అంటే కొత్తగా అనిపించింది. అంటే మరీ విలన్ అంటే మనం చాలా ఆబ్వియస్గా చూపిస్తాం కదా విలన్. ఇప్పుడు సుమ గారి కొడుకు, కనకాల గారి కొడుకు అని ఉంటుంది కదా, మీరు కూడా అది ఫీల్ అయ్యి స్టార్ట్ చేశారా మూవీ? అంటే ఎలా ఉంటుందో జర్నీ యాక్టింగ్? లేదండి, యాక్చువల్లీ నేను స్టార్టెడ్ మై జర్నీ యాజ్ అ స్టోరీ రైటర్. అక్కడి నుంచి నేను రోల్ తీసుకోవడం జరిగింది. సో అప్పటికి నాకు రోషన్ అలవాటు అయిపోయింది. మేము చాలా మార్చాం అకార్డింగ్ టు రోషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ తన యాక్టింగ్, తన కేపబిలిటీస్ బదులు. సో యా, ఇట్ వాజ్ ఈజీ. చాలా చిల్ అవుట్ అండి. లేదు, చాలా హంబుల్. ఆ ఫ్యామిలీ అంతా ఎక్స్ట్రీమ్లీ హంబుల్ ఫ్యామిలీ. మాకు స్పాట్ బాయ్స్ నుంచి అందరూ ఒక దగ్గర కూర్చొని తింటాం. ఇట్స్ నాట్ అసలు మాకు అలా ఎప్పుడు ఒక పిక్నిక్ అనిపిస్తుంది, కానీ ఇట్స్ నెవర్ ఫెల్ట్ లైక్ ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక నెపోటిజం అలా ఏం లేవు. క్లియర్ మైండ్తో వెళ్ళండి. ఇట్స్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ప్రతి లవ్ స్టోరీలో మనకు ఒక టైప్ కాస్ట్ ఉంటుంది, హ్యాపీ ఎండింగ్ అంటే ఇలాగే ఉండాలి అని. ఆ స్టీరియో టైప్స్ని బ్రేక్ చేస్తుంది మా బబుల్ గమ్. ఒక హ్యాపీ ఎండింగ్ ఇలా కూడా ఉండొచ్చు అని మీరు చూసాక అర్థమవుతుందండి. అయితే మాత్రం సుమా గారు కనకాల గారు పేరు అయితే నిలబెట్టారన్న. నిజంగా ఆమె చేతితో ఎంతో మంది హీరోని ఇంట్రడక్షన్ చేసింది, ఎన్నో ఫ్రీ రిలీజ్ ఈవెంట్లు చేసింది. అలాంటి బ్లాక్ బస్టర్ యాంకర్కి ఒక బ్లాక్ బస్టర్ కొడుకు బ్లాక్ బస్టర్ సినిమా ఇచ్చాడనికి వచ్చానమాట ఒక సినిమా యాంగిల్లో చెప్పాలంటే. సో నేను ఎంత ఎఫర్ట్ అయినా పెట్టాను. నేను హీరో కాదు అంటానికి ఏ హీరో పనికి రాడు, అదే ఎవడో పనికి రాడు అంటానికి ఎఫర్ట్ అయితే సూపర్ అన్న. యాక్టింగ్లో కానీ, మాసీ డైలాగులో కానీ, బాడీ లాంగ్వేజ్లో కానీ, ఏంది బై ఇజ్జత్ అనే చెప్పే డైలాగుల్లో కానీ అంతా కూడా ఒక మాసీ, ఒక సూపర్ స్టార్ మాసీ హీరో చెప్పినట్టే ఉందన్న. ఎక్కడ కూడా మనకి విజయ్ దేవరకొండ చూపించారు. నాకైతే మాత్రం రెండో విజయ్ దేవరకొండ అనుకోవచ్చు ఇండస్ట్రీకి. చాలా అంటే చాలా బాగా చూపించాడు. అలాగే యాక్టింగ్లో కూడా, డైలాగులో కావచ్చు, యాక్టింగ్లో కావచ్చు, ఇరగ తీసాడని చెప్పుకోవచ్చు. అంటే ఇంట్రడక్షన్ సినిమా కాబట్టి మన యాక్టింగ్ కోసం ఎక్కువ మాట్లాడుకోవాలి. ఒక విధమైన చెప్పాలంటే ఒక రాజమౌళి సినిమాకైనా పనికొస్తాడు, ఒక భారతీయ సినిమాకైనా పనికొస్తాడు మనోడు. అంత తిరగ తీసాడు. ఇంకా రొమాన్స్ సీన్స్ కోసం మాట్లాడుకుంటే ఫ్యామిలీస్తో ఇబ్బంది పడతారు. ఫుల్ యూత్ ఎంటర్టైనర్ అన్న.
ఓన్లీ ఆ కాలేజీ బాయ్స్ కావచ్చు, లేదంటే కాలిగా తిరిగే పోరాటలు కావచ్చు, తెలంగాణ పోరాటకి బాగా నచ్చే సినిమా బబుల్ గమ్ సినిమా అన్న. రొమాన్స్ సీన్స్ అయితే మరీ ఓవర్గా ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి అన్నమాట. అలాగే డైలాగులు కూడా మనకు కనెక్ట్ అయ్యే విధంగా చాలా గ్రాండియర్గా ఉన్నాయి. అంటే మరీ ఓవర్ కాకుండా అలా న్యాచురల్ కాకుండా మీడియంగా ఉన్నాయి. ఒక తెలంగాణ పోరాడు ఎలాగైతే ఉంటాడో అలా దాన్ని బాగా చూపించాడు, బాగా ఒదిగిపోయాడు ఆ క్యారెక్టర్లో కూడా. హీరోయిన్ గారు రొమాన్స్ సీన్స్లో కావచ్చు అన్నీ కూడా కొంచెం ఓవర్గా ఉన్నా, పెద్ద ఓవర్ అనిపించాం మన యూత్కి అయితే. బట్ ఫ్యామిలీస్ అయితే కొంచెం ఇబ్బంది పడచ్చు. చాలా బ్యాక్గ్రౌండ్ స్కోర్ పక్క టాలీవుడ్లో అయితే అతికిపోడని చెప్పొచ్చు. నేను చెప్తున్నాను కదా, అర్జున్ రెడ్డితో మన విజయ్ దేవరకొండ ఎలాగైతే పాత్ర వేసాడో అలాగే ఈ వీడియో కూడా బబుల్ గమ్ సినిమాతో పక్కాగా పాత్ర వేసాడు. ఇంక రేపటి నుంచి నా కొడుకు అనే కనకల మన సుమన్ కనకల అయితే మనం చెప్పుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది అనమాట. నాకే కొన్ని సీన్స్లో అయితే ఈడేనా అనిపించింది అనమాట. అలా కొత్త హీరో అనేలాగా లేడు, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ నటించాడు, చాలా అలుగుగా నటించేసాడు అనమాట. ఓవరాల్గా నాకైతే బ్లాక్ బస్టర్ మూవీ అన్న మనోడికి. ఫుల్ యూత్ఫుల్ ఎంటర్టైనర్ అనమాట. బబుల్ గమ్ మూవీ ఐమాక్స్ లో దీని అమ్మ ఉన్నది సినిమా సూపర్ హిట్. ఎంత బాగుందంటే అన్నా చెప్పాలి. ఆ యాక్టింగ్, రోషన్ యాక్టింగ్ ఫస్ట్ టైం అంటే ఎంత సూపర్ చేశాడు. ఆ యాక్టింగ్ కానీ డ్యాన్స్ కానీ అబీబీ అబ్బా ఏం డ్యాన్స్ అది, మంచి యాక్టింగ్ ఉంది, చాలా బాగుంది. ఆ కామెడీ సీన్స్ కానీ ఎమోషనల్ సీన్స్ కానీ తండ్రి కొడుకుల ప్రేమ అనుబంధం, తల్లిదండ్రుల అనుభవం అంటే ఎంత బాగుందో. సినిమా చాలా బాగుంది, అందరూ చూడొచ్చు. ఎలివేషన్స్ బాగున్నాయి. స్టోరీ హైలైట్స్ వచ్చేసి ఒక మనం హై లెవెల్లో ఉండి గిటంగా ఒక చిన్నగా బీదగా ఉండి ఆ బీద కుటుంబంలో ఉండి ఆ లవ్ అనేది ఎఫెక్ట్ ఎంత బాగుంటుందో ఈ సినిమాలో ఉన్నది. సినిమా మాత్రం చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడొచ్చు. రోషన్ యాక్టింగ్ నెంబర్ 1. అసలు ఇతను ఫస్ట్ టైం చేశాడంటే నమ్మలేము. అసలు ఇంత ఎన్నో సినిమాల అనుభవం ఉన్న వ్యక్తిలా చేశాడు యాక్టింగ్. హీరోయిన్ సూపర్, ఆమె గిటంగా బాగుంది, యాక్టింగ్ బాగుంది, సూపర్. బాగా ఎలివేషన్స్ మంచిగా ఉన్నాయి, చాలా బాగుంది. చాలా బాగా తీశారు. యాక్టింగ్ కానీ యాటిట్యూడ్ కానీ చాలా బాగుంది. సుమా కనకాల కొడుకు రోషన్ గారు చాలా బాగా తీశారు. సినిమా అయితే ఫస్ట్ టైం అయినా రొమాన్స్ సీన్ చేశారు. ఇంటర్వెల్ సీన్ అయితే ఇంకా చాలా బాగుంది. సినిమా అయితే ఓవరాల్గా చాలా హిట్, యూత్కి మంచి మెసేజ్ ఇచ్చారు. ఇది తప్పక థియేటర్కి వచ్చి చూడాల్సిన మూవీ. చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కానీ చాలా బాగా తీశారు. హీరోయిన్ క్యారెక్టర్ గారు యాక్టింగ్ చాలా బాగుంది. లిప్ సాంగ్స్ అంటే ఒక సాంగ్ మొత్తం అవే ఉన్నాయి, కానీ ఫస్ట్ సినిమా తీశారు కాబట్టి తనకు అదే కావాలి. ఈ సినిమాకి ఇంకా మీలా సింగిల్స్ వచ్చి థియేటర్కి వచ్చి చూడండి, ఇంకా చాలా బాగుంటుంది, మెసేజ్ ఇస్తారు. ఓకే. ఇక మళ్ళా చిన్నపిల్లల్ని ఇలాంటి కొందరు బొమ్మల్ని ట్రోల్ చేయొద్దు. హాయ్ అండి, దిస్ ఈస్ సింగర్ మనో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. Hi, this is Santosh Shoban. Please subscribe to IG Telugu. Hi, this is Swati Dikshit. Please subscribe to IG Telugu. Hi, this is Devakatta. Please subscribe to India Glitz.